ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాదు, అసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన. అటువంటి గణపతిని, విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం. అయితే నేను మీకు ఒక్క విషయాన్ని ఇవాళ ప్రత్యేకంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. శమంతకోపాఖ్యానము అని చెప్పి ఒక కథ వింటుంటాం. మనకి లోకంలో ఏదైనా ఒక వ్రతం చేశామనుకోండి, ఏ వ్రతమైన ఋషి ప్రోక్తం. ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు. వ్రతానికి కల్పం అంటారు. అందులో ఏ కథ చదువుకోవాలో కూడా ఋషి చెప్తాడు. ఆ కథని చదువుకుంటుంటాం. ఏదో శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, వరలక్ష్మీ వ్రతం కథ, చారుమతి కథ అని చదువుకుంటాం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశామనుకోండి, 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలు చదువుకుంటూ ఉంటాం. ఎప్పుడూ నమస్కరి